హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలిపురంలో ఉన్న బ్రహ్మయ్య గారి ఇంటికి వచ్చామండి. సో బ్రహ్మయ్య గారు వారి మిద్దె తోటని అలాగే వారి పెరటి తోటని కూడా మనం పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని కూడా పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. ఓకే సార్, మరి ఇప్పుడు మీ మిద్దె తోట రారాజు అంటే మీ పెరటి తోట రారాజు అంటే ఏ మొక్క చెప్తారు? దానిమ్మకాయలండి. దానిమ్మకాయలు 50 వచ్చాయండి మన సీజన్ లో. 50 పైన వచ్చాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం క్రాప్ తక్కువ ఉంది. పూత రాలిపోతుంది. ఎంత మంచి చేసినా కొంచెం తగ్గిపోతుంది. ఓకే ఓకే. సో చక్కగా మొత్తం 50 వచ్చాయి. 50 పెట్టింది ఇది పెట్టి 2 years అవుతుందండి. 2 years. అది ఎంతకైనా అది స్పెషల్ గా అది మడుల్లో పెట్టారండి. ఇక్రిసాట్ తెలంగాణ ఇక్రిసాట్ వాళ్ళు ఇచ్చారండి. ఆడపై తెచ్చున్నాము. మెదక్లో ఇక్రిసాట్ ఉంది కదా, సైన్స్ డెవలప్మెంట్, ఆడకెళ్ళి తెచ్చుకున్నాను. ఇది దానిమ్మ. దూరమైన కూడా చాలా మంచి తక్కువ రేట్లో మంచి ఇస్తారండి. మొక్క కూడా 20 రూపీస్. 20 అది మిర్చి ప్లాంట్ అండి. మా సిటీజీ వాళ్ళు ఇచ్చారు. సిటీజీ వాళ్ళు సరోజ మేడం ఇచ్చారు. రేర్ వెరైటీ. ఇంత 45 degree టెంపరేచర్ కూడా చూడు పూత పిండి ఎంత బాగా వస్తుందో. సో ఇక్కడ నీడలు పెట్టారు. సెమీషేడ్ మధ్యలో ఎండ వస్తుంది. 12 తర్వాత ఎండ వస్తుంది. ఆ ఎండతోనే సరిపోద్ది 4-5 hours లోనే. ఎంత హెల్తీగా ఉంది చూడండి. పూత పిండి క్రాప్ మీద బాగుంది. కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. కాకపోతే మీరు ఎప్పుడు ఇక్కడ షేడ్ వేయలేదు. ఎండాకాలం అంటే చాలా మంది షేడ్ వేస్తారు. నేను వేయనండి. సో ఏంటండి అంటే ఈ రహస్యం ఏంటి? మంచి మీద డిపెండ్ అవుతాను నేను. ప్లస్ ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తా ఉంటా. ఓకే. సో మల్చింగ్ అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడికి ఇవ్వాల్సిన బలం ఏదైతే ఇస్తారో దానివల్ల స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మన బ్రహ్మయ్య గారు మనకి ఇస్తున్న మంచి టిప్ ఏంటంటే అందరూ అమ్మో మొక్కలు ఏమైపోతాయేమో సెమీ షేడ్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మొక్కలకి మనం మల్చింగ్ అలాగే దానికి కావాల్సిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే కరెక్ట్ గా ఇస్తే స్ట్రాంగ్ గా సరిపోతుంది. ఓకే, ఉద్దేశం ప్రూవ్ అయింది కదా మీ దగ్గర. ఎక్కడ చూసినా కానీ వరి పొట్టు అలాగే గోనె సంచులు, వేపాకులు. ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఇక్కడ వేసిన ఆకులు మొత్తం వేస్తారు మల్చింగ్ కింద. ఇది చూడండి, ఇది బెంగళూరు రెడ్ తోటకూర అంటారు. అంతా సీడ్స్ కోసం వదిలేస్తాను. ఓకే, మా గ్రూప్ లో అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాను. సీడ్స్ కింద మల్చింగ్ పెట్టాను. ఇక్కడ మళ్ళీ ఓకే, ఇది వేస్ట్ అండి. ఫ్లోర్ క్లీనింగ్ డబ్బాలో పుదీనా వేసుకున్నా. ఓకే. సో ఇక్కడ కూడా రోజెస్ అందులో కూడా వరి పొట్టు వేసుకున్నానండి. సూపర్ అండి. ఫస్ట్ ఎండాకులు వేస్తాను. ఆ రెండే నేను వేసేది. వేపాకులు. ఓకే బ్రహ్మయ్య గారు, సో మరి ఈనాటి ఎపిసోడ్ లో లిక్విడ్ ఫెర్టిలైజర్ నేను తయారు చేస్తున్నాను అన్నారు. ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్? చాలా రకాలు ఉంటాయి కదా. నా దగ్గర ప్రజెంట్ 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు చూపిస్తాను. బనానా ఆల్మోస్ట్ అందరూ తెలుసండి. కొత్త వాళ్ళకి మీ ఛానల్ కొత్త చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకుంటారని చెప్తాను. స్టార్ట్ చేస్తున్న గార్డెన్ వాళ్ళకి ఈ బనానా ఫెర్టిలైజర్ అండి. బనానా ఫెర్టిలైజర్ 3 రకాలు యూజ్ చేసుకోవచ్చు మనం చెట్లకి. సో బనానా అంటే ఫ్రెష్ బనానా అవసరం లేదు. మగ్గిపోయినవి పడేస్తారు, అవి తెచ్చుకుంటాము. 3 రకాలు చేయొచ్చు బనానా ఫెర్టిలైజర్ ని. ఒకటి ఈ బనానా ఫెర్టిలైజర్ ఇట్లా తీసుకొని ఇట్లా బాగా స్మాష్ చేసుకొని 5 కాయలు ఇట్లా బాగా స్మాష్ చేసుకొని ఇంత బెల్లం దుప్పటి బెల్లం వేసుకొని ఒక 12 కాయలకి నాటిపిసుకొని బెల్లం అనేది బాగా చేసుకొని కలిపేసుకొని దాంట్లో ఒక 2 లీటర్ వాటర్ వేసుకొని 4 days పర్మనెంట్ వేసుకొని మన డైలీ మార్నింగ్ ఒకసారి తిప్పుతూ ఉంటుంటే స్టిక్తో ఇట్లా తిప్పుతూ ఉంటుంటే ఇది తిప్పడం కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం క్లాక్ వైజ్ తిప్పుతాం. ఇది తిప్పడానికి తర్వాత కూడా మనం ఓన్లీ ప్లాస్టిక్ కానీ పుల్లగాని వాడాలి. ప్లాస్టిక్ కానీ పుల్లగాని వాడతాము. ఐరన్ వాడకూడదు. ఆల్రెడీ నేను ఇప్పుడు మీరు చూపించాను. ఆల్రెడీ నేను 4 days చేసి పెట్టాను. ఇదిగోండి, దీనికి ఇది 2 liters ఉంటుంది. తొక్కలు వేస్తాను. 2-3 days తర్వాత మనం మొక్కలు వాడుకోవచ్చు. దీన్ని డైల్యూట్ చేస్తాము. 1:1 రేషియో. మనం అదే మన ఇంట్లో బియ్యం గడ్డ నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం గడ్డ నీళ్ళు కూడా ఇవి వేసి యాడ్ చేసుకొని
వేసుకుంటే బాగుంటది. ఆ బేర్ 1 లీటర్ ఇది లిక్విడ్, 1 లీటర్ వాటర్ వేసుకొని మనం లిక్విడ్ ఫిల్టర్ ఏది చెట్లకి అప్లై చేస్తున్నా ముందు వాటర్ చేయాలి, లైట్ గా వాటర్ చేసిన తర్వాత ఇవ్వాలి, అప్పుడు చెట్లు బాగా పడతాయి. ఇవ్వాలి. దీంట్లో మనకి పొటాషియం బాగుంటుంది, బనానాలో పొటాషియం బాగుంటుంది. అట్లా మెయిన్ ఏమవుతాయి, ఎన్పికే కావాలి. ఆ ఎన్పికే కోసం బనానా, ఇంకోటి ఈ బనానా 3 వెరైటీలు ఇస్తాను కదా, ఇంకోటి వితౌట్ వాటర్ తొట్టలు తీసేసి బనానా దుజ్జే పిసికేసి బెల్లం వేసేసి, అసలు తడి అంటూ ఉండకూడదు, స్టిక్ ఉండకూడదు, ఈ డబ్బా మగ్గి ఉండకూడదు, దేనికి ఉండకూడదు. వాటర్ తగలకుండా 16 రోజుల నుంచి డైలీ తిప్పితే అది తారితే అది మన 6 months స్టాక్ ఉంటుంది. 1 లీటర్లో ఒక 5 ml ఆ లిక్విడ్ వేసి మనం వాటర్ చేసుకోవచ్చు. అది మన రైన్ సీజన్ కి, వింటర్ సీజన్ కోసం తయారు చేసి పెట్టుకుంటాను. ఘనజీవామృతం లాగా ఇట్లా బనానా ఫిల్టర్ వాడతాము. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఈ జలజీవామృతం వేయడం వల్ల మొక్క ఏంటంటే క్రాప్ వస్తుంది, పెస్ట్ కంట్రోల్ చేస్తాయి, అన్ని పని చేస్తాయి, మొక్కలకి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. ఈ బనానా ఇంకోటి చేస్తాను, బెల్లం తయారుస్తాను కదా, ఓన్లీ వితౌట్ వాటర్. ఈ తొట్టలు మిగిలిపోతుంది కదా, ఈ తొట్టలను కొంచెం ఎండబెట్టి సెమీ షేడ్ లో ఎగ్ షెల్స్, టీ పౌడర్, బనానా తొట్టు ఎండింది ఇది కలిపేస్తే మంచి ఎన్పిక్ వస్తుంది. మనం మొట్టమొదట్లో వేస్తాము నెలకు ఒకసారి. అందుకే నేను రేపు రైనీ సీజన్ కోసం ఈ టీ పొడి మా దగ్గరలో గోపి టీ స్టాల్ ఉంది, అతను ఇస్తారు. అది తెచ్చింది డైరెక్ట్ వాడకూడదండి, అది మనం కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ తో ఫిల్టర్ చేసుకొని షేడ్ లో 2-3 days ఎండబెట్టుకొని తయారు చేసుకోవాలి. అట్లా నేను 2-3 times తెచ్చుకొని ఇట్లా తయారు చేసుకున్నా, స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇంట్లో మనం ఏదైతే వాడతామో అవి డైరెక్ట్ గా మొక్కలు వేయకూడదు, ఎందుకంటే మొక్కలకి మిల్క్ అలాగే షుగర్ మంచిది కాదు. సో అందుకని ఈ టీ పొడి అనేది తీసుకున్నప్పుడు వాటర్ లో కడిగి తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్ షెల్స్, ఈ టీ పౌడర్, బనానా పీల్, ఈ 3 కలిపితే మాకు ఎన్పికే ఫామ్ అవుతుంది. సో పౌడర్ లాగా చేసుకోవాలి, పౌడర్ చేసుకొని కలిపిస్తాను. అది ఒకటి. ఫ్రూటింగ్ అన్ని బాగుంటుంది, అన్ని చెట్లకి అన్ని స్టేజ్ లో వచ్చు. ప్లస్ ఇది ఏంటంటే మా సిటీ ఆఫ్ టెర్రసైడ్ అని చెప్పాను కదా, దాంట్లో ఒకసారి ప్రకాష్ గారు పేరు అతను షేర్ చేశారు. బచ్చల కూరతో బచ్చలాకుని మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. ఇది బచ్చలాకుని 2 days బ్యాగ్ మిక్స్ చేసి వాటర్ వేసాను. ప్లస్ అలోవెరా జ్యూస్ కూడా చేస్తాను నేను 3 days ఒకసారి. ఈ అలోవెరా మొక్కల్ని ఇట్లా స్మాష్ చేసి ఇట్లా మొక్కలు చిన్న చిన్న పీస్ కట్ చేసుకుని ఇట్లా వాటర్ చేసేసి 2 days ఒకసారి ఇది కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ అయినా వేయచ్చు. ఇట్లా చిన్న మొక్కలు కట్ చేసుకొని 1 లీటర్ వాటర్ వేసుకొని 3 days ఉంచితే జ్యూస్ బాగుంటుంది. ప్లస్ ఏ కొమ్మ పెట్టినా ఈ అలోవెరాలో అఫ్కోర్స్ అందరికీ సీనియర్ క్యాండిడేట్స్ అందరూ తెలుసు, నేను చెప్పేది ఫ్రెషర్స్ స్టార్ట్ చేసే వాళ్ళు చూస్తున్నాను. ప్రతి ఒక్క మొక్క గులాబీ కొమ్మ కట్ చేసిన, చామంతి కొమ్మ కట్ చేసిన దీనిలో గుచ్చి అలా పెడితే 100% సర్వ్ అవుతుందండి. ఎందుకంటే నెక్స్ట్ అదే అడగబోయాను, మొక్కలు ఆల్మోస్ట్ అది ఇదైపోతున్న స్టేజ్ లో కూడా మొక్క డల్ గా ఉన్న చనిపోతున్న స్టేజ్ లో కూడా అలోవెరా జ్యూస్ తెస్తే బాగా పనిచేస్తుందండి. చెట్టు బతి 100% బతుంది. సో ఇది మనం ఇప్పుడు మీరు చెప్పింది ఒక 3 days పెట్టేసి ఆ వాటర్ 1:1 రేషియోలో వాటర్ పోస్తాను. ఈ సమ్మర్ లో బాగా పనిచేస్తుంది, అది కూడా పనిచేస్తుంది. సో సమ్మర్ లో ఇప్పుడు మీ మొక్కలు ఇంత పచ్చగా చక్కగా ఉండడానికి రీజన్ ఇవన్నమాట. అవునండి. అట్లానే ప్లస్ వచ్చి నేను రైనీ సీజన్ కోసం ఎరువులు తయారు చేసుకున్నాను. ఈ సమ్మర్ లో నేను చెప్పాలి, అందరూ సమ్మర్ భయపడతారు చెట్ల గురించి. నేను సమ్మర్ లో చాలా హ్యాపీ చేస్తాను, ఎందుకంటే పక్కన చెట్లకి అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అని మల్చింగ్ చేసుకుని బాగా కాపాడుకుంటాను. మనకు కావాల్సిన లిక్విడ్స్ అన్ని బాగా పడతాయి, చెట్లకి ఎరువులు పడతాయి. అది ఎరువులు వేయకూడదండి ఈ ఏప్రిల్ మేలో కొంచెం తగ్గించాలి క్వాంటిటీ. ఆల్రెడీ అంతమంది ఇచ్చినాయి. ప్లస్ మన నుంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటాయి కదా, ఎరువు ఇవ్వాలంటేనో ఎరువులు కూడా కొంచెం వాటర్ లో నానబెట్టి ఇది పౌడర్ చేసుకున్నాను నేను. పౌడర్ చేసిన పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకలని కొంచెం వాటర్ లో వేసి నానబెట్టి అంత బెల్లం, శనగపిండి, కొవ్వీరును వేసేసుకొని 3-4 days తర్వాత అది కూడా వాడుకోవచ్చు, డైరెక్ట్ పనిచేస్తుంది. ఓకే. సో అంటే మొక్కలు పెట్టేటప్పుడు డైరెక్ట్ ఇవి వేసేసుకోవడమా లేకుంటే ఎట్లా అండి? ఇవ్వండి ఇప్పుడు ఇవేంటి మనం పాట్ మిక్స్ వాడతాం కదా, పాటింగ్ మిక్స్. అదే ఎప్పుడైనా మొక్క పెట్టేటప్పుడు మనం పాట్ మిక్స్ తయారు చేసేసుకున్నాం. ఏమేమి వేసారండి ఇప్పుడు దాంట్లో ఏం చేస్తుంటే ఫస్ట్ ఒక లేయర్ ఎండాకులు వేసుకున్నాను, కొంచెం వరిపొట్టు వేసుకున్నాను. అది వరిపొట్టు ఉంది కదా, వరిపొట్టు వేసాను. తర్వాత పాట్ మిక్స్ 30% మట్టి, 30% ఎరువు, 10% వేపిండి, కొంచెం అదే బొడ్డు ఉంది, బొద్దులు ఉన్నాయి, ఆ బొద్దులు వేసాను. అవి వేసి రెడీ చేసి ఇట్లా టైం ఉన్నప్పుడల్లా కొన్ని తయారు చేసి పెట్టుతాను. ఇది ఆ టూర్లో చాలా బాగుంటది. ఆ టూర్లకి
కొంచెం టమాటాలకి బాగుంటుందని కుండీలు రెడీ చేసి పెట్టా. టైం నెక్స్ట్ వింటర్ వస్తుంది కాబట్టి ముందే దాని దగ్గర ప్రయత్నాలు అంటే ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఎరువులు కుండీలు అన్ని రెడీ చేసి పెట్టుకుంటా అన్నిటి కోసం. నాకు ఇంకోటి ఏంటంటే గుర్తిస్తూ తెలంగాణ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ నాకు వాళ్ళు అవార్డ్స్ కనెక్ట్ చేశారు. దాంట్లో గోల్డ్ ప్రైజ్ వచ్చింది. సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఉదాహరణకి ఇవ్వాల్సింది ఎలక్షన్ కూడా వచ్చి జూన్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారంట అవార్డు. మళ్ళీ చాలా హ్యాపీ, నా కష్టానికి ఫలితం. తప్పకుండా మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక మళ్ళీ మేము ఇన్సర్ట్ చేస్తాం. సో చక్కటి ఇది మాకు చూపించారండి. సో మొక్కలు ఎట్లా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అండ్ అలాగే వాటికి కావాల్సిన బలము, జలజీవామృతము ఎలా రెడీ చేసుకోవాలి చూపించారు. చాలా ఈజీ వే మెథడ్. అవునండి, ఇవన్నీ మనకి ఫ్రీగా దొరికాయండి. కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, అంతే. డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఆర్గానిక్ మనం మొక్కలు ఎంచుకోవాలంటే చాలా ఈజీ పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో క్యాన్సర్లు అన్ని రోగాలు వస్తున్నాయి కదా, బయట ఎక్కువ పెట్టలేదు. అవును సార్, ఇంకోటి అట్లీస్ట్ ఆకుకూరల కోసమైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం బయట కొన్న ఆకుకూరలకి ఇక్కడ కొన్న ఆకుకూరల తేడా ఏంటంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి, టేస్ట్ బాగుంటది. బయట కలర్ బాగుండొచ్చు, వాడు ఫెర్టిలైజర్ వేసుకొని కెమికల్ వేస్తాడు కదా, షైనింగ్ ఉంటది. మనం అందుకు కొంచెం షైనింగ్ తక్కువ వచ్చినా కూడా అసలు హెల్త్ చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది, త్వరగా ఫాస్ట్ ఉడిపోతుంది. మన టమాటా, మన వంకాయ, మన మునక్కాయ అవన్నీ కూడా మనకి హెల్ప్ ఉంటుంది. హరీష్ గారు అని చెన్నై నుంచి పంపించారండి. అవునండి, మా సార్ చెప్పారు. ఇది బయో ఫెర్టిలైజర్, ఇది కేజీ 140, 150 ఉంటుందండి. ఆ సారు ఓన్ గా మ్యానుఫాక్చర్ చేసి, ఇంతకుముందు చెప్పాను కదా నేను, రాజమండ్రిలో రైతులు ఆర్గానిక్ పండించారని. అది క్రాప్ దీనివల్ల 6 to 7 times పెరుగుతుందండి ఈ ఫెర్టిలైజర్. ఈ ఫెర్టిలైజర్ మన చెట్టు చుట్టూరు తవ్వేసి, పెద్ద చెట్టు అయితే ఇంత వేయొచ్చండి, చిన్న చెట్టు అయితే పెద్ద అయితే 2 doses వేసుకోవచ్చు. కాదు, ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ఉంది, ఈ మంత్ అది ఏమన్నారు సారు, అంతే అవుతున్నాను. ఈ సార్ పంపించారు మా ఫ్రెండ్స్ సిటీ వాళ్ళకి ఇవ్వమని పంపించారు. ఇది నేను అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తానండి. సో దీంట్లో ఏమేమి ఉంటుందని మీకు కూడా తెలియదు. దీంట్లో సార్ ఫార్ములా మనకు చెప్పరు కదా, కానీ దీనివల్ల ఏంటండి లాభం? క్రాప్ మనకి 6 to 7 times పెరుగుతుంది. ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది, రైతులు పెంచారు ఊర్లో. ఆ రైతులు ఈ ఫెర్టిలైజర్ అందరూ మాఫియా అని వీళ్ళ మీద అటాచ్ చేసి ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇంకైతే టెర్రస్ కాబట్టి వాళ్ళు వచ్చి రాలేదు కదా, మనం బాగా వదిలిపెట్టని ఇంప్లిమెంట్ చేయమని పంపించారు. 3 శాంపుల్ పంపించారు, 30 చేసి పంపించారు. మీకు 2 శాంపుల్ చూపిస్తాను. సూపర్ సూపర్. సో ఇలాంటివి ఉంటే ఇంకా చాలా ఇక్కడ ఘాటుగా వస్తుంది. అదే ఆయన ఏం చెప్పలేదు కానీ, బట్ అది ఏమేమి ఉన్నాయని నా మైండ్ లో తిరుగుతుంది. ఘాటుగా ఉంది, బెల్లం ఉందా ఏందని ఆలోచిస్తూ ఉన్నాను. వేపిండి ఒకటి ఉందండి, ఇంకోటి శనగపిండి ఉంది, కాదు సారీ పల్లీల పిండి, పల్లీల నుంచి పట్టి వస్తుంది. ఘాటు ఎందుకు వస్తుంది అంటారు? ఆ ఘాటు లిక్విడ్ మరి ఏంటి మధ్య లేదు, బయోఫెర్టిలైజర్ ప్లస్ ఇది ఫైనల్ స్టేజ్ వాడాలని పంపించారు. ఇది కూడా అందరి శాంపుల్ పంపించారు, చూపించమని. లిక్విడ్ అండి, ఇది చాలా కాస్ట్లీ అండి. ఆయన సార్ తయారు చేస్తూ స్మెల్ చూడండి మొత్తం ఘాటు. అవునండి, ఫైనల్ స్ప్రే 1 లీటర్ వాటర్ లో 10 ml వేసి మొక్కలు కంటిన్యూస్ 3 days స్ప్రే చేసి రిజల్ట్ చూడండి, చాలా బాగుంటది. ఇది ఆల్రెడీ ఒక ప్రాక్టికల్ గా చూసాను, మామిడి చెట్టు కింద చూపిస్తాను, చూడండి ఎంత బాగా వస్తుందో. ఆ చెట్టు అంతా ఎగురు వచ్చింది, ఎండిపోయింది. మామిడి చెట్టు ఆల్రెడీ 3 years అయిపోయింది. చెట్టు ఎంత ఫినిష్ ఉందో ఫోటో వస్తాం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ రిజల్ట్ వల్ల. హరీష్ గారికి ఇవన్నీ కూడా మీ ఈటీవీ అభివృద్ధి తరఫున మా శ్రీ హరీష్ గారికి ధన్యవాదాలు చెప్తాను. అట్లానే ఈ మంత్ లో మా గ్రూప్ లో ఫ్రెండ్స్ అందరికీ పంచుతాను. ఇవి వాళ్ళ ద్వారా ఈ రిజల్ట్ కంపల్సరీ వస్తాను. సో అలాగే వీటన్నిటి కూడా కింద ఇచ్చారు, చేశాను. చూద్దాం, ఆ మొక్కలు చూద్దామండి. చలో. గ్రౌండ్ గార్డెన్ అండి, గ్రౌండ్ గార్డెన్ లో కొన్ని ఫ్రూట్స్ పెట్టినాను. ఆ ఫ్రూట్స్ లో పపాయ. ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటంటే ఇది 1 year లోపే అండి. 1 year లోపే. సో భూమిలో ఇంత పవర్ ఉంటుంది, భూమిలో పెట్టారు కాబట్టి ఇంత చిన్నగా ఉన్నా కానీ పపాయ చూడండి ఉన్నాయి. అసలు ఇంకా 6 feet కూడా ఆల్మోస్ట్ ఉంటుంది, 6 feet ఉంటుంది. అప్పుడే అంత వచ్చేసింది, 5.5 ఉంటుంది, అందులోనే ఇంత వచ్చేసింది. సో కట్ చేస్తారండి ఇంత ముందు? చేయలేదు. ఓకే, సో వెయిటింగ్ అనమాట హార్వెస్ట్ కోసం. సో
సో నైస్. అట్లానే చెప్పాను కదా హరీష్ చేస్తారని పంపించారు చెన్నై నుంచి బయో ఫెర్టిలైజర్స్. అది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత చెట్టు అంతా గ్రీన్ కొత్త ఆకులు వచ్చాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఉండండి లేదండి 3 years అయిపోయింది. కాకపోతే కొత్త చెట్టు లేదు, అంతా ముద్దుబారిపోయింది చెట్టు. ఆ బయో ఫెర్టిలైజర్ స్ప్రే చేశాను, ప్లస్ భూములు కూడా అప్లై చేశాను, సాయిల్ అప్లికేషన్ ఇచ్చాను, ఫైల్ స్ప్రే చేశాను. ఓకే, రెండింటి వల్ల చెట్టు అంతా గ్రీనిష్ వచ్చింది చూడండి. సూపర్. అంటే మరి పూత కూడా వస్తుందండి? ఏమో మరి సీజన్ అయిపోయింది వస్తుందో తెలియదు, కాదు చెట్టు అయితే హెల్దీ వచ్చింది, బాగా పనిచేస్తుంది. దాని వల్ల కాయలు వస్తున్నాయి దానివల్లే. కింద కొన్ని వేసాను. ఇప్పుడు ఈ మే ఎండింగ్ కొంచెం క్లీన్ చేస్తే పసుపు అయితే అనుకుంటున్నాను. పసుపు సీడ్స్ కూడా తెప్పించుకున్నాను రాజమండ్రి నుంచి, మేడం పంపిస్తా ఉన్నారు. ఆ మేడం ఇక్కడ తీసుకోండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, హార్వెస్ట్ చేస్తారా? తీసేయాలి. చిక్కుడుకాయలు బాగా వచ్చాయి. ఆ జామ చెట్టు అయితే గంపలు కాయలు వస్తాయండి. జామ చెట్టు ఓకే. సో చాలా బాగుంది, నేరేడు జూన్ లో వస్తాయి. ఓకే, సో ఏమైనా ఇంత కింద ప్లేస్ ఉన్నదాన్ని దీన్ని కూడా మీరు ఎండాకాలంలో పూర్తిగా యూటిలైజ్ చేసుకోబోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మాక్సిమం కొన్ని ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా ఇంకా మొత్తం ఫుల్ గా చేసేది. వాటర్ లోనే వేసుకున్నా ఫ్రూట్స్. మలబరీ అది అంజీర్, అది స్టార్ ఫ్రూట్ ఇది స్టార్ ఫ్రూట్. మల్లెపూలు పెట్టేసారు ఇక్కడ. సీఎం బచ్చలు అంటారండి, ఇది హెల్త్ చాలా మంచిది. బచ్చలు అంటారు, హార్వెస్ట్ చేయాలి. పప్పులు వేసుకున్న కూర వేసుకుని చాలా బాగుంటది. సో ఇక్కడ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అంటారు. ఓకే, సో ఎందుకంటే ఇది పైన పెట్టారా? ఈ డ్రమ్ తీసుకొచ్చి కింద పెట్టేశారు, అంటే డైరెక్ట్ భూమిలో పెట్టకుండా? భూమిలో పెట్టలేదంటే ప్లేస్ లేక పైన టెర్రస్ పెట్టుకుంటే పెట్టాను. ఓకే ఓకే, పెట్టాలి. తమలపాకులు అండ్ వేప రెండు కలిపి ఉన్నాయి. వేప చెట్టు అంటే చాలా ఉపయోగం. సో వేప స్పెషల్ గా ఈ వేప చెట్టు మేము పైనుంచి చూస్తాం, టెర్రస్ పై నుంచి ఇట్లా రౌండ్స్ కనిపిస్తుంది అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గార్డెన్ లో ఫెర్టిలైజర్ వాడతాము, ప్లస్ ఆకుల్ని బాగా 3 పూట స్నానం పెట్టి చేసామంటే ఏ పెస్టిసైడ్ పోతుంది. సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు, ఫైల్ స్ప్రే చేయొచ్చు. సో వేపాకుని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే వేపాకుని ఆకులు కట్ చేసుకొని కషాయంలో తయారు చేస్తాను. అది 3-4 days ఆకుల్ని బాగా చేసేసిన ఆ లిక్విడ్ వస్తే ఆ లిక్విడ్ మనం ఫైల్ స్ప్రేగా పనిచేసిన పెస్ట్ కంట్రోల్ పనిచేస్తుంది. ప్లస్ ఆయిల్ పనిచేస్తూ ఎండ ఆకులు అయితే మనకి ఎరువుల్లో వాడతాం. ప్లస్ ఆకులు వేసినా కూడా వేపాకు చేదు వల్ల మనకి పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. సూపర్. అంటే ఇది ఘాటు నా చేదు వల్ల సెట్ అయిపోతుంది. అవునండి. సో వేప పిండి ఇది కూడా మనం వేపకాయల ద్వారా వేప పిండి తయారు చేసుకుంటాం కదా, తెలుసు కదా. ఓకే, అవి కూడా యూజ్ చేస్తారు. ఓకే, సూపర్. సో అలాగే టమాటో కూడా వేసినట్టున్నారు? అన్ని వేసారండి, నీళ్ళు పెట్టాను. సో అలాగే మీరు ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంటే మొత్తం మీరు ఇక్కడే స్పెండ్ చేస్తా అన్నారు. ఇంకెవరెవరు అండి మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు హెల్ప్ చేస్తుంటారు? మా మిస్సెస్ లెక్చరర్ వర్క్ చేస్తారు, ఫార్మసీ లెక్చరర్. మా పిల్లలు ఇద్దరు పాపలు, ఇద్దరు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటే టైం దొరుకుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చు. చెట్ల మధ్యలో ఉంటే కాసేపు అలా రిలాక్స్. సో పైన టెర్రస్ పైన ఇప్పుడు అంటే మన టెర్రస్ పైన మాట్లాడలేదు, కింద వచ్చినాక మాట్లాడు. టెర్రస్ పైన ఎప్పుడన్నా ఏదైనా గ్యాదరింగ్స్ ఉంటే అలా అవుతుంటారండి పైన మీ ఫ్యామిలీ వరకు? మా ఫ్యామిలీ చూస్తాము. గార్డెన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తారు. గార్డెన్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ మీటింగ్స్ ఉంటాయి కదా, మా ఫ్రెండ్స్ తో. సో వాళ్ళందరూ చూస్తారా మీ చెట్టు ఇది బాగుంది ఇక్కడ చెట్టు అని చెప్తూ ఉంటారు? షేర్ చేసుకుంటాము, చూసుకుంటాము, విజిట్ చేసుకుంటాము. సో బాగుంది, ఈ మొక్క ఎందుకు ఇంత బాగా వచ్చింది ఏంటి అనేది టిప్స్ తీసుకుంటాం, షేర్ చేసుకుంటాం. ఫాదర్ల ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్తారు. ఓకే ఓకే, సూపర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రహ్మయ్య గారు. సో చక్కగా మీ మిద్దె తోటని అలాగే చిన్న పెరటి తోట ఈ రెండు కూడా మాత్రం కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఓకే, కొబ్బరి చెట్లు, మునగ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. సో బయట వేసాను, ఇటు బయట ఉన్నారు. సో మేము నెక్స్ట్ ఈ ఎలాగో ఇప్పుడు వచ్చే ఈ వింటర్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మొత్తం కూడా గార్డెన్ రెడీ చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.